విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే విశాఖలోని దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. లా స్టూడెంట్ పైన నలుగురు వ్యక్తులు అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఆ నలుగురు కూడా ఆ అమ్మాయికి తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ, ఆల్రెడీ ఆ అమ్మాయి లా స్టూడెంట్ అని ఇక్కడ చెప్తూ ఉన్నారు కాబట్టి తెలిసిన వాళ్ళు చేశారా లేకపోతే తన ఫ్రెండ్స్ ఎవరైనా ఇందులోని ఇన్వాల్వ్ అయి ఉన్నారా, అండ్ ఇది ఏ టైంలో జరిగింది, వీళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్ళారా, బయటికి వెళ్ళినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుందా అన్న విషయాలు కూడా ఇంకా క్లియర్గా తెలియాల్సి ఉందన్నమాట. అయితే ఇంతే కాకుండా తన్ని అత్యాచారం చేసినప్పుడు నగ్నంగా తన వీడియోలు కూడా వాళ్ళు తీశారు అని, సో ఈ విషయాన్ని బయటగానే పెడితే ఏదైనా సరే చేస్తాము అని చెప్పి బెదిరించినట్టు కూడా ఆమె 2 టౌన్ పోలీస్ స్టేషన్లోని పోలీసులకి ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తోంది. అత్యాచారానికి కారణమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యువతి అదేవిధంగా వంశీ అనే యువకుడు ఇద్దరు కూడా గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నటువంటిది ఆ పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ ఆ ప్రేమ కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అంటే విశాఖలో ఉన్నటువంటి తొట్లకొండ అదేవిధంగా యారాడ బీచ్ల్లో తరచూ వెళ్ళి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అనుకోని సంఘటన ఒకసారి వీళ్ళు యారాడ బీచ్కి వెళ్తున్నటువంటి సమయంలోనే తన స్నేహితులకి అంటే మిగిలినటువంటి ఇద్దరు లా స్టూడెంట్స్ ఆనంద్ జగదీశ్లకు అదేవిధంగా మరో ప్రైవేటు ఉద్యోగి వీళ్ళ ముగ్గురికి కూడా తెలియజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా తెలియజేసినటువంటి సమయంలోనే వీళ్ళు ప్రైవసీగా యారాడ బీచ్కి వెళ్ళినటువంటి సమయంలో వీళ్ళతో పాటు మిగిలినటువంటి ముగ్గురు స్నేహితులు కూడా ఇచ్చారు. వీళ్ళు ఏకాంతంగా ఉన్నటువంటి సమయంలో రహస్యంగా వీడియోలు తీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వీడియోలు తీసి ఆ వీడియోని ఆ యువతికి చూపించి బెదిరింపు అయితే గురి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఒక రోజు నుంచి కాదు, గడిచిన 3 నెలల నుంచి సామూహిక అత్యాచారం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఈ ప్రేమించిన వ్యక్తితో పాటుగా మరో ముగ్గురు యువకులు కూడా ఆ యువతిపై ప్రతిరోజు సామూహికంగా అత్యాచారం చేస్తున్నారు. దీన్ని భరించలేనటువంటి యువతి ఎన్నోసార్లు ఆత్మహత్య ప్రయత్నంకైతే ప్రయత్నించినటువంటి పరిస్థితి అయితే ఉంది. తర్వాత అంటే ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఏ సమయంలో కావాలంటే వాళ్ళు ఫిజికల్గా కలవడానికి పిలిచినటువంటి సమయంలో తను నిరాకరించి చివరికి ఇంట్లో ఆత్మహత్య ప్రయత్నం ఫ్యాన్కు ఉరిగేసుకోవడానికి ప్రయత్నించినటువంటి సమయంలో తన తండ్రి చూడడం, ఆమెను రక్షించడం, తర్వాత ఏం జరిగిందని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ ఎపిసోడ్ అంతా కూడా తండ్రికి వివరించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ 2 టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించి ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి పూర్తి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే నలుగురు నిందితులను అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే యువతి నరక యాతన అనుభవించిందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రేమించినటువంటి ప్రేమికుడికి సంబంధించి ఇది కేవలం ఆ ప్రేమికుల మధ్యన ఉన్నటువంటి ఈ సంఘటన అయితే అతనికి సంబంధించినటువంటి స్నేహితులుగా ఉన్నటువంటి ముగ్గురు కూడా ఆ ముగ్గురు ఆమెని వేధింపులకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. రాజేష్ అదేవిధంగా ఆనంద్ జగదీష్ వీళ్ళు ముగ్గురు వంశీకి స్నేహితులుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రాజేష్ మాత్రము ఒక ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆనంద్ జగదీష్ అదేవిధంగా వంశీ వీళ్ళ ముగ్గురు కూడా లా స్టూడెంట్స్ మొత్తం అంతా కూడా కలిసి చదువుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నిందితులు పోలీసులు అయితే అరెస్ట్ చేసి లోపలైతే దీనికి సంబంధించినటువంటి వివరాలంతా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది.
ఉన్నటువంటి ముగ్గురు దగ్గర నగ్న వీడియోలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ బయట పెడితే గనక ఎవరికైనా చెప్పినా, పోలీసులకు చెప్పినా, కుటుంబ సభ్యులకు ఎవరికైనా చెప్పినా కూడా యూట్యూబ్లోనూ అదేవిధంగా ఇన్స్టాలో నీ వీడియోస్ అన్నింటినీ కూడా ఫేక్ ఐడీస్తో పోస్ట్ చేస్తామని బెదిరింపులకైతే గురి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలా గురి చేస్తున్నటువంటి నేపథ్యంలో తను ఏం చేయాలో దిక్కుతోచినటువంటి పరిస్థితులు అటు కుటుంబ సభ్యులకు కానీ అది ఆ స్నేహితులకు కానీ ఎవరికీ చెప్పుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి తోడు ఇక్కడ స్పష్టంగా ఒకటైతే అర్థమవుతుంది, నమ్మి ప్రేమించినటువంటి ఆ ప్రేమికుడే ఇక్కడ మోసగాడిగా కనిపిస్తున్నాడు వంశీ. ఎందుకంటే వాళ్ళు వీడియోలు తీసిన తర్వాత కూడా ఆ వంశీ అతని స్నేహితుల్ని ప్రోత్సహించడం బట్టే వాళ్ళు కూడా ఆమె మీద అత్యాచారం చేయడానికైతే పాల్పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. వంశీ మొదటి రోజే దీన్ని ఆ స్నేహితులను కంట్రోల్ చేయడం కానీ లేదా ప్రేమించిన అమ్మాయిని ఈ విషయాన్ని బయట పెడదాం, పోలీసులకు తెలియజేద్దాం అని చెప్పినటువంటి పరిస్థితి ఉంటే కనుక ఇంత నరకయాతన అనేది అనుభవించే అవకాశం అయితే లేదు. కానీ అది ఈమె అంటే అటు ప్రేమించినటువంటి వంశీతో తన శారీరకంగా ఇద్దరు కూడా ఒకటైనా కూడా ఆ వీడియోలన్నీ కూడా నగ్నంగా తీసిన తర్వాత అనేక సార్లు వీళ్ళు ఆమె శారీరకంగా ఆమెని ఇబ్బంది పెడుతున్నటువంటి సమయంలో ఆ మొత్తం అన్నింటినీ వీడియోస్ని రికార్డ్ చేసి ఆ రికార్డ్ చేసినటువంటి వీడియోస్ అన్నింటినీ కూడా అమ్మాయికి చూపించి ఈ విషయాన్ని కనుక బయటికి తీసుకొస్తే ఖచ్చితంగా మేము సోషల్ మీడియాలో దీన్ని వైరల్ చేస్తామని బెదిరింపులకి అయితే గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో మొత్తం అందరూ లా స్టూడెంట్సే ఉన్నటువంటి యువతి ఎంత లా చదువుతున్నా లీగల్గా ఎన్నో విషయాలు తెలిసినా కూడా ఈ విషయం బయటపడితే అటు కుటుంబ పరువు తన పరువు పోతుందనే భయం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే ఈ యువతికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో తల్లిదండ్రులు అయితే కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ కేసుకు సంబంధించినటువంటి నిందితుల విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీళ్ళ ముగ్గురు దగ్గర వాళ్ళ మొబైల్స్లో ఎక్కడెక్కడ వీళ్ళకి సంబంధించినటువంటి ఆ వీడియోస్ ఎవరెవరు మొబైల్స్లో ఉన్నాయి, ఎవరికైనా పంపించారా లేకపోతే వీళ్ళ దగ్గరే ఉన్నాయా, ఎక్కడైనా సేవ్ చేశారా అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వీళ్ళిద్దరి మధ్యన గత కొంతకాలంగా ప్రేమ ఉంది, కానీ నమ్మిన వాడే మోసం చేసి అతని స్నేహితులకైతే అప్పగించినటువంటిది అయితే ఉంది. ఇష్టం లేకుండా ఆ అమ్మాయి యువతకి కానీ అమ్మాయికి కానీ ఎవరికైనా ఇష్టం లేకుండా శారీరకంగా హింసలకు గురి చేసినా లేదా ఈ సెక్సువల్ రిలేషన్ మెయింటైన్ చేయాలన్నా కూడా అటు చట్టాలు కానీ కోర్టులు కానీ చివరికి ఆ బాధను అనుభవించేటటువంటి ఆ యువతకి కూడా అంగీకరించే ప్రసక్తి అయితే లేదు. కానీ బలవంతంగా ప్రేమించినటువంటి ప్రేమికుడే దీనిలో సహాయకారిగా ఉన్నాడు. స్నేహితులందరితో కలిసి ఇతను కూడా ఆమెను శారీరకంగా ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా వీడియోలన్నింటినీ కూడా వాళ్ళ దగ్గర ఉంచుకుని బెదిరింపులకు గురి చేశారు. చివరికి ఆత్మహత్య అనేదే శరణ్యం, ఈ విషయాన్ని బయట పెట్టడానికి అవకాశం లేదు, ఆత్మహత్య చేసుకుంటే ఎక్కడితో సమస్య పోద్దని భావించినటువంటి యువతి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలోనే తన తండ్రి మొత్తం అంతా తెలుసుకుని ఇక్కడికైతే తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళకి న్యాయం చేయాలి, ఎందుకంటే నలుగురు నిందితులు ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని వాళ్ళని కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ తల్లిదండ్రులు కూడా కోరుతున్నది ఒకటే, తమ కూతురు గత కొన్ని నెలలుగా అనుభవిస్తున్నటువంటి ఈ నరకయాతన ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్ళింది కాబట్టి నరకయాతనకు సంబంధించి వీళ్ళని కఠినంగా శిక్షించాలి, సామూహికంగా అత్యాచారానికి పాల్పడినటువంటి ఎవరిని వదిలిపెట్టొద్దు, వాళ్ళకి శిక్షించాలని తల్లిదండ్రులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి పోలీసులు ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు, ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరుగుతుంది, అదేవిధంగా కేసులో ముఖ్యంగా కీలకంగా ఉన్నటువంటి నలుగురు అదుపులో ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, వీళ్ళు రికార్డ్ చేసినటువంటి వీడియోలు, నగ్న వీడియోలు, అదేవిధంగా ఫొటోస్, వీటన్నింటినీ వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం, అదేవిధంగా ఎవరికైనా షేర్ చేశారా లేదా ఎవరి దగ్గర ఉన్నాయా, వీళ్ళు వేరే చోట సేవ్ చేసి పెట్టారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రియా.